అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రామం నన్ను క్షమించాడు. రచయిత స్నేహ గారు. ఇక కథలోకి వెళితే, ట్రైన్ వేగంగా సాగిపోతోంది. కిటికీ ప్రక్కన సీట్లో కూర్చొని పరుగులు తీస్తున్న ప్రకృతి అందాలను చూస్తుంటే మనస్సు పులకించిపోతోంది. నిజం, ప్రకృతిలో ఇన్ని అందాలు ఉన్నాయా? జీవితంలో ఎన్నోసార్లు రైలు ప్రయాణం చేశాను, కానీ వాటిని నేను ఎన్నడూ గుర్తించలేదు. ఇప్పుడు తలచుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు మనిషిలా కాక ఒక రాయిలా బ్రతికాననిపిస్తోంది. జీవితాన్ని జీవించడం కూడా ఒక కలే అన్న సత్యాన్ని 66 సంవత్సరాలు గడిపిన తర్వాత తెలుసుకోవడం నిజంగా ఒక చేదైన అనుభవం. కానీ ఎప్పటికీ తెలుసుకోలేకపోవటం కన్నా ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవడం నయం కదా. పచ్చని పొలాలు పిల్లగాలి తాకిడికి లయబద్ధంగా తలలూపుతుంటే మనస్సులో ఆనంద తరంగాలు ఎగసిపడుతున్నాయి. గేదెలను కాస్తున్న పిల్లలు రైల్లో వాళ్లకు చిరునవ్వులతో టాటాలు చెబుతుంటే మనకు అత్యంత ఆప్తులు, సన్నిహితులైన వాళ్ళు వీడ్కోలు చెబుతున్నట్లు అనిపిస్తోంది. మధ్య మధ్యలో కనిపిస్తున్న పిల్ల కాలువలు, చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ పలకరించే పాలపిట్టలు, గంభీరంగా నిలబడి పరీక్షగా చూస్తున్నట్లు ఉన్న కొండలు, కేరింతలు కొడుతున్నట్లు ఉన్న చెట్లు, ప్రకృతిలోని ప్రతి అణువు మనోహరంగా కనిపిస్తోంది. ఆఖరికి ట్రాక్ ప్రక్కనున్న టెలిఫోన్ తీగలు క్రిందకు వస్తూ పైకి పోతున్నట్టు కనిపిస్తున్న వీణానాదాన్ని వింటున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఎంత వ్యర్థంగా గడిచిపోయాయి. రైలు ప్రయాణం చేస్తుంటే ఎప్పుడూ కిటికీ ప్రక్కన కూర్చునేవాణ్ణి కాదు. దుమ్ము ధూళి వస్తుందని, ప్రయాణ కాలమంతా వ్యర్థమైపోయిందని తెగ బాధపడిపోయేవాణ్ణి. ప్రయాణ సమయంలో ఏదో ఆఫీస్ ఫైల్ తెచ్చుకొని ఆ పని చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాను అనుకునేవాణ్ణి. కానీ ఇంతకాలం నేనేం కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం ఆఫీస్ పని మీద శ్రద్ధతో అలా చేసేవాణ్ణా, లేక గొప్ప ఆఫీసర్గా అందరిలో గుర్తింపు పొందాలని అలా ప్రవర్తించేవాణ్ణా? రెండవ విషయంలోనే నాకు ఎక్కువ శ్రద్ధ. పై మెరుగుల కోసం, పదుగురి మెప్పు కోసం జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ముఖ్యంగా 23 సంవత్సరాలు రామం ఆప్యాయతను, ప్రేమను కోల్పోయాను. రామం నా ఒక్కగానొక్క కొడుకు. వాడి దగ్గరకే ఇప్పటి నా ఈ ప్రయాణం. వాడికి నేను చేసిన ద్రోహానికి వాడు నన్ను క్షమిస్తాడా? నేను చేసిన తప్పు అంత చిన్న తప్ప? ఒకటా రెండా? 23 సంవత్సరాలు వాడిని ఎంత క్షోభకు గురి చేశాను. వెనక్కు పరుగులు తీస్తున్న చెట్లు చేమలతో పాటు నా ఆలోచనలు గతంలోకి సాగిపోయాయి. రామాన్ని చిన్నప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతో పెంచాను. మొక్కై వంగనిది మానై వంగుతుందా? అదే ఉద్దేశంతో వాడిని ప్రతి చిన్న తప్పుకు కఠినంగా శిక్షించేవాడిని కాదు. రామం కూడా నా మాటకు ఎదురు చెప్పేవాడు కాదు. ఇంటర్మీడియట్లో వాడికి సైన్స్ గ్రూప్ ఉండేది. వాడికి పెద్ద డాక్టర్ అవ్వాలన్న అభిలాష. కానీ నేను చెప్పగానే వాడు కామర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. డిగ్రీ అయిన తర్వాత నేను చెప్పిన విధంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. చివరకు వాడు ఉద్యోగం విషయంలో కూడా నా నిర్ణయాన్నే తన నిర్ణయంగా అమలుపరిచాడు. మొట్టమొదటిసారి వాడు నాకు ఎదురు చెప్పింది వాడి పెళ్లి విషయంలోనే. రామం ఒక కులం తక్కువ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాడితో పాటు చదువుకుంది. మంచి అందగత్తె కూడా. నిజానికి వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం నాకు ఎక్కువ కోపం తెప్పించింది. జీవితంలో మొట్టమొదటిసారి రామం విషయంలో నా అహం దెబ్బతింది. చిన్నప్పటి నుండి వాడిని పెంచి పోషించి పెద్ద చేస్తే వాడు నా ముందు తల ఎత్తుకు నిలబడి పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనడం సహించలేకపోయాను. వాడి మాట పూర్తి కాకముందే నాకిష్టం లేదని తెగేసి చెప్పాను. కానీ రామం ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారయ్యాడన్న విషయమే విస్మరించాను. వాడు ఒక కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది నా హోదాకు, నా పేరు ప్రతిష్టలకు ఎంత మచ్చగా మిగిలిపోతుంది. స్నేహితుల దగ్గర, చుట్టాల దగ్గర, ఆఫీస్లోనూ నేను తల ఎత్తుకు ఎలా తిరగగలను? వాళ్ళు అనే మాటలు ఎలా భరించగలను? నిజంగా నాకు కులం అంటే అంత పట్టింపు లేదు. సంప్రదాయాలు, ఆచారాల మీద గౌరవం లేదు. అవేమీ రామం కంటే ఎక్కువ కాదు.
కానీ ఆ మాట పైకి చెప్తే తోటి వాళ్ళు నన్ను చిన్నచూపు చూడరు. ససేమిరా కాదన్నాను. ఇప్పుడు తలచుకుంటే ఎంత సిగ్గనిపిస్తుంది. నేను నా ప్రేమ కంటే, నా మమకారం కంటే ఇతరుల వద్ద పడాల్సిన మొహమాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. రామాన్ని బెదిరించాను, బాధించాను, బ్రతిమాలాను. కానీ రామం తను పట్టిన పట్టు విడవలేదు. చివరకు నా ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తాను అన్నాను. అయినా రామం నిలబడ్డాడు. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చావు అనుకుంటాను అన్నాను. రామం ఆ అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. నా భార్యను ఆ ఛాయలకు కూడా వెళ్లకుండా నిర్బంధించాను. కోడలితో వాడు మొట్టమొదటిసారి ఇంటికి వస్తే వీధంతా రచ్చజేశాను. నన్ను వారించబోయిన నా భార్య చెంప పగలగొట్టాను. వాడికి నాకు మధ్య ఏ సంబంధం లేదు పొమ్మన్నాను. ఎందుకు చేశాను ఇదంతా? నా కోసమా? కాదు, నా చుట్టూ ఉన్న జనం కోసం. పలానా ఆయన ప్రతిష్ట కోసం తన కొడుకుని వదులుకున్నాడని పేరు కోసం, మన కులంలో పుట్టిన ఆనిముత్యం అని తన వాళ్ళందరూ అనుకోవటం కోసం. కేవలం రామందే తప్పు, నాది ఏ తప్పు లేదు అని అందరిలో నిరూపించుకోవటం కోసం ఈ నాటకమంతా ఆడాను. మంచి అని తెలిసిన పిరికితనంతో అలా ప్రవర్తించాను. ఆత్మసంతృప్తి కోసం కాక పదుగురి నోటి మాటల కోసం బ్రతికాను. నన్ను శాసించే అధికారాన్ని నా పిరికితనంతో పదుగురికి ధారాదత్తం చేశాను. వాళ్ళందరి కోసం రామాన్ని వదులుకున్నాను. 10 మంది రామాన్ని తన ముందే తిడుతుంటే నోరు మూసుకొని కూర్చొని వాడిని ఈ పోరాటంలో ఒంటరిగా వదిలేశాను. 10 రోజుల్లో అందరూ ఈ విషయం మర్చిపోయారు. ఎందుకంటే లోకులకి ప్రపంచంలోని ప్రతి విషయం కావాలి. ఏది కొత్తగా కనిపిస్తే దాంట్లో తలదూర్చుతారు. అలాంటి పనిలేని వాళ్ళ కోసం నేను మాత్రం రామం విషయాన్ని మర్చిపోలేదు, వాడిని క్షమించలేదు. అయినా ఇప్పుడు అనిపిస్తుంది, క్షమించడానికి వాడేమి తప్పు చేశాడు గనుక తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటమేనా వాడు చేసిన తప్పు? ఈ 23 సంవత్సరాలు వాడితో నేను మాట్లాడనే లేదు. వాడు మాత్రం అప్పుడప్పుడు ఇంటికి వస్తూనే ఉన్నాడు. వాళ్ళమ్మతో మాట్లాడుతున్నాడు. నన్ను మాట్లాడించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వాడు తండ్రినైనందుకు నేను వాడికి చేసిన అవమానాన్ని దిగమింగాడు. చుట్టుప్రక్కల వాళ్ళు నేను ఎంత పట్టుదల గల మనిషినోగా అని కీర్తించడం విని సంతృప్తి చెందాను. లోపల గర్వపడ్డాను. సంఘటనలన్నింటికీ పరాకాష్ట 2 సంవత్సరాల క్రితం జరిగింది. నన్ను ఇన్ని సంవత్సరాలు అంటిపెట్టుకొని నాకు తోడుగా నీడగా నిలిచిన నా భార్య మరణించింది. అకస్మాత్తుగా నేను ఈ విశాల ప్రపంచంలో ఒంటరివాడినయ్యాను. ఆమె మరణం నన్ను విపరీతంగా కృంగదీసింది. రామంకి వాళ్ళ అమ్మంటే పంచప్రాణాలు. ఎవరో వాడికి కబురు పంపారు. కనీసం అది కూడా నేను చెయ్యలేదు. ఊరి నుండి వచ్చిన వాడిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. గుండెలు పగిలిపోతాయేమో అన్నంతగా రోధించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత రామం నాకు చాలా ఆప్తుడిలా కనిపించాడు. వాడి దగ్గరకు వెళ్ళి వాడిని నా గుండెలకు హత్తుకొని ఓదార్చాలన్న నా ఆలోచనలను నాలోనే అనగదొక్కుకున్నాను. వాడిని ఓదార్చగల వాడిని నేను ఒక్కడినే అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా నేను యజ్ఞంలా నిర్వహిస్తున్న పట్టుదల భగ్నమైపోతుంది. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు మధ్య నేను నా ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. బింకంగా ఉండిపోయాను. నేను మన సంప్రదాయాలకు, ఆచారాలకు ఇచ్చిన విలువలకు అందరూ ఇది పరాకాష్ఠగా భావిస్తారని తలిచాను. రామం ఏమనుకున్నాడో నాకు తెలియదు. నన్ను అసహ్యించుకొని ఉంటాడు. ఈ 2 సంవత్సరాలు వాడు మా ఇంటికి రాలేదు. ఎందుకని వస్తాడు? నేను వాడిని కాదనుకున్నాను. వాడికి ఈ ఇంటికి ఉన్న ఒకే ఒక బంధం వాళ్ళమ్మ లేదు. ఈ జీవిత సాయం సమయంలో ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటే నాకు ఏమి మిగిలింది? భవిష్యత్తు లేదు. మృత్యువు కోసం ఎదురు చూడటం తప్ప వర్తమానం లేదు. ఒంటరితనం తప్ప వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉంది? నాకు ఎవ్వరూ లేరు. నాకు ఏమీ మిగలలేదు. నేను ప్రపంచం కోసం, విద్యా ప్రతిష్టల కోసం ఏం సాధించుకున్నాను? నేను ఎవరి కోసం బ్రతికానో వాళ్ళు నాకు ఈ రోజున ఏమిచ్చారు? నేను నా కొడుకుని వదులుకున్నాను. వాడి జీవితంలో సాధించిన విషయాలను వీక్షించకుండా వాడిని దూరం చేసుకున్నాను. వాడి అనురాగాన్ని కోల్పోయాను. నా మనవళ్ళతో ఆటలను వదులుకున్నాను. వాళ్ళ ముద్దులను వదులుకున్నాను. వాళ్ళు చదువుకొని ముందంజలో దూసుకుపోతుంటే చూస్తూ గర్వంగా పొంగిపోవాల్సిన క్షణాలను జారవిడుచుకున్నాను. దానికి బదులుగా నేను ఏం సాధించాను?
ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే శూన్యం. నేను పోగొట్టుకున్న దానికి నేను బాధ్యుడిని. కానీ ఏ తప్పు చేయకుండానే నా భార్య, నా కొడుకు శిక్ష అనుభవించారు. వాళ్ళని విడదీశాను. పరస్పర ప్రేమకు దూరం చేశాను. నా మూర్ఖత్వం కారణంగా వాళ్ళు బాధపడ్డారు. లోకంలో లేని నా భార్యకు ఇక నేనేమి చేయలేను. కానీ రామంకి కనీసం క్షమాపణ చెప్పాలి. వాడి ముందు నా తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. వాడు తన తప్పుకు ఏ శిక్ష విధించినా భరించాలి. అప్పుడు కానీ మనశ్శాంతి రాదు. వాడు నన్ను క్షమిస్తాడన్న నమ్మకం లేదు. వాడు నన్ను ఎంతగా తిడితే నాకు అంత సంతృప్తి లభిస్తుంది. అలా అయితే తప్ప నా తప్పుకి తగిన శిక్ష లభించదు. నేను ఈ ముసలితనంలో ఒంటరితనం భరించలేకనో లేక ప్రేమరాహిత్యం కారణంగానో ఇలా ప్రవర్తించడం లేదు. కేవలం నా తప్పును నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం కోసమే ఇలా చేస్తున్నాను. ఇప్పటి నా ఈ ప్రయాణం దానికోసమే. ఆలోచనలో నుండి బయటకు వచ్చేటప్పటికి నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. రామం అడ్రస్సు వెతుక్కుంటూ వాడింటికి బయలుదేరాను. ఇప్పుడు నన్ను చూసి రామం ఏమనుకుంటాడు? ఇల్లు తేలికగానే దొరికింది. సమయం సాయంత్రం 6 గంటలవుతోంది. బయట ఎవరూ లేరు. బి రామమూర్తి నేమ్ బోర్డు మెరుస్తూ కనిపిస్తుంది. ప్రేమగా ఆ పేరును నిమిరాను. ఇన్ని సంవత్సరాలు నా ఈ ప్రేమను ఎలా అణచివేయగలిగాను? హాల్లో కూడా ఎవరూ లేరు. జంకుగా లోపలకు అడుగు పెట్టాను. ఇదేమిటి నేను ఇంత భయపడుతున్నాను? మా అబ్బాయి ఇంట్లోకి రావడానికి నాకు భయమా? వాడిని నేను నిన్నటి వరకు ఏమీ కాదనుకున్న మాట వాస్తవమే. కానీ ఈరోజు వాడు నాకు నా రక్తం పంచుకొని పుట్టినవాడు. అయినా నా కోడలు, నా మనవలు నన్ను ఎలా చూస్తారు? ఆలోచిస్తూ హాల్లో నిలబడిపోయాను. ఎవరినన్నా పిలవాలి. ఎలా? రామం అని పిలవాలా? ఒరే అని పిలవాలా? ఏమండి అని పిలవాలా? నా ఆలోచనలు నాకే సిగ్గు తెప్పిస్తున్నాయి. ఒక్క క్షణం వెళ్ళిపోదామనుకున్న కోరికను కష్టపడి అణచుకున్నాను. పిలుద్దామనుకున్నంతలో హాలుని ఆనుకొని ఉన్న గదిలో నుండి హెచ్చు స్థాయిలో మాటలు వినిపించాయి. నువ్వు నా ఇష్ట ప్రకారమే చేయాలి. నేను నా స్నేహితుడికి మాట ఇచ్చాను. వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తానని. నువ్వు ఇప్పుడు అర్ధాంతరంగా వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నా మాట ఏమి కావాలి? నేను వాడి ముందు ఎలా తల ఎత్తుకోగలను? అది నిశ్చయంగా రామం గొంతు. నాన్నగారు, మీరు ఎవరికి మాట ఇచ్చారో నాకు అనవసరం. నేను గిరిజను ప్రేమించాను. ఆమెకేం తక్కువ? చక్కగా చదువుకుంది, అందంగా ఉంటుంది, చాలా మంచిది. నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. బహుశా రామం కొడుకు గొంతు అయి ఉంటుంది. నేనేమిటి ఇటువంటి సమయంలో వచ్చాను? ఆ పెళ్ళి ఎటువంటి పరిస్థితిలోనూ జరగదు. నేను నిర్ణయించిన అమ్మాయితోనే నీ వివాహం జరుగుతుంది. నా ఇష్టానికి విరుద్ధంగా జరగడాన్ని నేను సహించను. రామం గొంతు కఠినంగా. ఎందుకు జరగదు? నువ్వు మీ నాన్నకి ఇష్టం లేకుండా అమ్మని పెళ్లి చేసుకోలేదా? రామంకి పిచ్చి కోపం వచ్చింది. ఓహో, నన్ను ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయావన్నమాట. నేను మా నాన్నకి ఎదురు తిరిగినందుకు ఆయన ఏం చేశాడో తెలుసా? నన్ను ఇంట్లో నుండి తరిమి తగలేశాడు. నాతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాడు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రామం విసురుగా హాల్లోకి వచ్చేశాడు. ఎదురుగా నేను. రామం నిశ్చేష్టుడైపోయాడు. ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూస్తూ ఉండిపోయాం. రామంకి ఇది కలో నిజమో అర్థమై ఉండదు. 23 సంవత్సరాల తర్వాత నా అంతట నేను తన ఇంటికి వస్తానని కలలో కూడా అనుకొని ఉండడు. ఎప్పుడు వచ్చారు నాన్నగారు అని నేను సమాధానం చెప్పకముందే కూర్చోండి అన్నాడు. ఇద్దరం ఎదురెదురుగా అలా కూర్చుండిపోయాం. నేను ఇక్కడికి ఎన్నో చెప్పాలని వచ్చాను. కానీ తీరా వచ్చాక నోరు పెగలడం లేదు. మనవళ్ళిద్దరూ వచ్చి ఓ మూల నిలబడి విచిత్రం చూస్తున్నారు. కోడలు స్నానం చేద్దురు కానీ రండి మామయ్య అంది. స్నానం భోజనం అయ్యాయి. నేను ఏమీ మాట్లాడలేదు. రామం కూడా మౌనంగానే ఉన్నాడు. హాలులో పక్క వేశారు. నేను పడుకుంటే రామం వచ్చి ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు. రామం మొహంలో ప్రశ్నార్థకం కనిపిస్తోంది. రామం, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? 23 సంవత్సరాలుగా నేను నీకు చేసిన అన్యాయానికి నిన్ను క్షమాపణ అడగడం కోసం వచ్చాను. ఇంతకాలంగా నిన్ను ఒంటరిగా వదిలివేసి నిన్ను మీ అమ్మకు దూరం చేసినందుకు క్షమాపణ కోరడం కోసం వచ్చాను. నిన్ను చూసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తోంది నా మొదటి తప్పుతో పాటు నా నడి వయసు తప్పు కూడా ఉందని.
యువకుల ముందు భవిష్యత్తు ఎంతో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ గురించి అందుకనే ఆశావాదంతో ఉంటారు. ముసలి వాళ్లకు ముందు ఏం ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడానికి ఏం ఉండదు. వాళ్ళు మిగతా వాళ్ళ గురించి మంచిగానే ఆలోచిస్తారు. కానీ నడి వయస్సులో ఉంటారు చూసావా, వాళ్ళు వాళ్ళ గురించి పాజిటివ్గాను, ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గాను ఆలోచిస్తారు. తమకంతా తెలుసని, మిగతా వాళ్ళకేం తెలియదని అనుకుంటారు. కేవలం తన నిర్ణయాలే పిల్లల భవిష్యత్తును సజావుగా సాగిపోయేలా తీర్చిదిద్దగలవని గాఢంగా నమ్ముతారు. అందరూ అలాగే ఉంటారని చెప్పను, కానీ ఎక్కువ శాతం అలాగే ప్రవర్తిస్తారు. నేను నీ పట్ల అలాగే ప్రవర్తించాను. నిన్ను ఇంతకాలంగా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు ఈ ఆఖరు క్షణంలో ఆ విషయాన్ని గుర్తించినా నీకు కలిగిన కష్ట నష్టాలను తీర్చగలనా? 23 సంవత్సరాలుగా నువ్వు పోగొట్టుకున్న ప్రేమను, ఆప్యాయతను, నువ్వు పడిన వేదనను, అనుభవించిన ఒంటరితనాన్ని నేను ఎలా పోగొట్టగలను? నీ భార్య, పిల్లలు నీతో ఉండి ఉండవచ్చు, కానీ మీ అమ్మా నాన్న లేని లోటును వాళ్ళు ఎలా తీర్చగలరు? నేను చేసిన తప్పుకు నువ్వు నన్ను క్షమించినా ఈ ప్రశ్నలు నన్ను జీవితాంతం వేధిస్తాయి. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదనే. మళ్ళీ ఓ 20 సంవత్సరాల తర్వాత నువ్వు మీ అబ్బాయిని క్షమాపణ కోరుకోకూడదు అనే. వివాహం అనేది ఎవరికి వారుగా తీసుకోవాల్సిన నిర్ణయం. దానివల్ల కలిగే లాభ నష్టాలు వారే అనుభవిస్తారు కనుక వారే నిర్ణయం తీసుకోవడం ఉచితం. దయచేసి నా ఈ సలహాను పాటించు. ఏమనుకున్నాడో రామం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అన్నాను, రేపు ఉదయం బండికి నేను వెళ్తున్నాను. ఏం మాట్లాడకుండానే రామం గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. నేను స్టేషన్కు బయలుదేరుతుంటే నాతో పాటు రామం బయలుదేరాడు. నాకు చాలా ఆనందం వేసింది. స్టేషన్ చేరుకున్నాం. నేను రైలులో కూర్చుంటే రామం బయట ప్లాట్ఫామ్పై నిలబడ్డాడు. బండి బయలుదేరబోతుంటే రామం నాతో చెప్పాడు, నేను వాడి ఇష్ట ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాను. పెళ్ళికి తేదీ నిర్ణయించగానే మీ దగ్గరకు వస్తాను. మీరే దగ్గరుండి ఈ శుభకార్యం జరిపించాలి. బండి కదిలింది. రామం నన్ను క్షమించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.